ప్రధాని మోదీ పిలుపు మేరకు ఖేలో ఇండియా ఫిట్ ఇండియా కార్యక్రమాలపై ప్రజలకు చైతన్యం వచ్చిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యవంతమైన సమాజం పట్ల అందరికీ అవగాహన రావడంపై హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేటలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్పై నిర్వహించిన 3వ విడత హాఫ్ మారథాన్ రఘునందన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఇలాంటి మారథాన్లను ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమ నిర్వాహకులకు ఎంపీ రఘునందన్ రావు అభినందించారు. నేను బాగుండాలి, నా ఇల్లు బాగుండాలనే స్థితి నుంచి మానుకొని ప్రజల్లో చైతన్యం వచ్చి మనమందరం ఆరోగ్యవంతంగా ఉండాలి, ఈ దేశం ఆరోగ్యవంతమైనటువంటి దేశంగా మారాలి. లేకపోతే భారతదేశం డయాబెటీస్కి పుట్టినిల్లులాగా, ప్రపంచంలో డయాబెటిక్ పేషెంట్లు ఎక్కడ ఎక్కువ ఉన్నారంటే భారతదేశంలో ఉన్నారనేటువంటి స్థితి నుంచి ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి ప్రజలలో వచ్చినటువంటి అవేర్నెస్ పట్ల నేను సిద్దిపేట పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యమని, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలని సినీ నటుడు సంపూర్ణేష్ బాబు తెలిపారు. యువత డ్రగ్స్, బెట్టింగ్ యాప్ల బారిన పడి బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత బాగుంటేనే దేశం బాగుంటుంది కాబట్టి యూత్ చెడు అలవాట్లకు బానిస కావద్దని సూచించారు. ఇప్పుడు చెప్తుంటారు మీరు చిన్నప్పుడు బాల్యంలో ఒక మాట, ఆరోగ్యమే మా భాగ్యం అని. అది మనం మర్చిపోయి అనారోగ్యానికి గురైతున్న విషయం మన అందరూ తెలుసు. కానీ ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల, ఇలాంటి డాన్స్ వేయడం వల్ల నిజంగా ఆరోగ్యం బాగుంటుందనే విషయం మన అందరికీ తెలిసిందే. కాకపోతే మనం బిజీ అని ఒక బిజీలో పడి మన ఆరోగ్యాన్ని మర్చిపోయి అనారోగ్యానికి గురైతుంటాం. అలా గురికాకుండానే అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు ఇలాంటివి చేస్తుంటారు. ఇలా చేసి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలనేది మంచి ఉద్దేశంతో చేసినటువంటి పని. అలాగే డాన్స్ అంటే, యాక్టింగ్ అంటే మనం నేర్చుకోవాల్సి ఒక ప్రాసెస్ ఉంటుంది. డాన్స్ అంటే మన ఏరియాలో జస్ట్ ఒక సౌండ్ వస్తే డాన్స్ చేయగలుగుతాం, అంత అద్భుతమైనటువంటి డాన్స్.